హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ గ్రేవీ అనేది మనకి నాన్స్లోకి, బిర్యానీ, పూరి, చపాతీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి. సో అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాము. సో ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి. మ్యారినేట్ చేసుకోవడానికి కాస్త ఉప్పు, ఒక 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కకి చాలా బాగా పడుతుందండి. ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట చికెన్ అనేది. ఈ పెరుగు ద్వారా మనకి ఇంకొద్దిగా గ్రేవీ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. సో ఇప్పుడు ఈ మ్యారినేట్ అయ్యేలోపు మనం చికెన్ గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కేదాకా వెయిట్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చిని వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటుంటే అన్ని సమపాళ్ళల్లో వేగుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇలాగా వేయించుకోవాలండి. ఇది నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే బాగుందో లేదో అనేది నాకు కామెంట్స్లో తెలియపరచండి. చూడండి, ఇక్కడ ఒక 3 ఆనియన్స్ని తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా వేయించేసుకొని మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది డీప్ ఫ్రై అవ్వనవసరం లేదండి, బాగా రోస్ట్గా కాల్చిన అవసరం లేదు, ఫ్రై చేసుకునే అవసరం లేదు. మనకి నార్మల్గా మగ్గితే సరిపోతుంది. సో ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ను కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా మగ్గనిద్దామండి. ఇప్పుడు దీంట్లోనే మనం మసాలాలు కూడా వేసేసుకుందాము. 1 బిర్యానీ ఆకు, ఒక 3 దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు వేసేసుకొని దీంట్లోనే మనం ఫ్రై చేసేసుకుందాం. ఎందుకంటే ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేస్తాం కదండి. సో సపరేట్గా మనకి చికెన్ మసాలా తయారు చేసుకొని అవసరం లేదు, మనకి దీంట్లోనే మనకి మసాలా అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా మగ్గనిద్దాము. ఒక 1 to 2 మినిట్స్ తర్వాత చూసారా మనకి చక్కగా మగ్గుతుంది. సో ఇదే టైంలో మనం కాస్త జీడిపప్పు కూడా వేద్దామండి. ఇప్పుడు ఇలా జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది, చిక్కదనం కూడా వస్తుందన్నమాట. సో ఇలా మనం జీడిపప్పు వేసేసుకున్నాక చక్కగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసిన తర్వాత ఇదిగోండి చూడండి చక్కగా మనకి దగ్గర పడిపోయింది. పచ్చిదనం అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా రోస్ట్ అయితే మాత్రం కానివ్వద్దండి. చక్కగా ఇలాగా దగ్గర పడేంత వరకు వెయిట్ చేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది చల్లారిన తర్వాత చూసారా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి. వేడిది మాత్రం అస్సలు గ్రైండ్ చేయొద్దు. సో ఇట్లా మనం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ పేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ అండి. బటర్ నాన్స్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అనేది. టేస్ట్ కూడా మీకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ అనేది ఫ్రై చేసుకున్నాం కాబట్టి పేస్ట్, అందుకని ఇక్కడ తక్కువగా యాడ్ చేసుకుందాము. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ మనం దీంట్లో ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ ద్వారానే మీకు గ్రేవీ అనేది రెడీ అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి మంచి స్ట్రక్చర్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఎప్పుడైనా కానీ కూరల్లోకి మనం తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి
ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి చక్కగా మనం దీన్ని కలిపేసుకుందాము. ఎందుకంటే కారం అనేది తక్కువ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసాం కాబట్టి, ఈ మసాలాలకి అలాగే పచ్చిమిర్చి మిక్స్ చేసాం కాబట్టి మనకి ప్రత్యేకంగా మళ్ళీ కారం వేసుకోని అవసరం లేదండి. చూసారా, మన కలర్ అనేది చేంజ్ అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఈ విధంగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాము. చూసారండి, మనకి వాటర్ మొత్తం చికెన్లోకి దిగినట్టు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ప్రత్యేకంగా చాలా వాటర్ అయితే యాడ్ చేసుకుని అవసరం లేదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం చికెన్ వేసేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని అలాగే చికెన్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కలిపేసుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది, అలాగే మనకి గ్రేవీ కూడా యాడ్ అయ్యి గ్రేవీ అనేది చక్కగా రెడీ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాము కాసేపు. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూసారా ఎలాగ మనకి గ్రేవీ అనేది బయటకు వచ్చేసిందో వాటర్ మొత్తం. సో ఇది అనేది మనకి సరిపోతుంది. ఇలా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. చికెన్ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుందండి. సో మీకు లుక్ బాగుంటుంది. చూసారా ఎంత రెడ్ కలర్లో ఒక మంచి లుక్ ఇస్తుంది మీకు. సో ఇప్పుడు ఇదే టైంలో మనకి సాల్ట్ సరిపోయిందో లేదు చూసుకొని సాల్ట్ వేసుకొని, దాంట్లో ఎంతో వాటర్ నేను యాడ్ చేయట్లేదు చూసారండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడే వాటర్ అది యాడ్ చేసాం కాబట్టి కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది మనం. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వెయిట్ చేయండి. చూడండి ఎంత కలర్ చక్కగా కనిపిస్తుంది లుక్ అనేది. ఆయిల్ కూడా మొత్తం మనకి పైకి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, మీకు గ్రేవీ చిక్కదనం కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మాత్రం అండి నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంటుంది నాన్స్లో. కానీ నాకైతే బటర్ నాన్ అంటే చాలా ఇష్టం అండి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి బాగుందా లేదా అనేది నాకు కామెంట్స్లో తెలియపరచండి. సో ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్లో తెలియపరచండి, నేను తప్పకుండా ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.